మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం రోజున ఎస్బీఐ బ్యాంక్ వద్ద మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాది పూర్తయిందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ హామీ సైతం దాదాపుగా పూర్తయిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ సైతం నెరవేర్చడం జరిగిందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పే వ్యక్తులు కారని, రాష్ట్రంలో పార్టీకి తమకు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని వారు నిలబెట్టుకున్నారన్నారు. హామీల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు ఎవరు ప్రతిపక్ష నేతల మాటలు నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగల్రా గోవర్ధన్, పీసీసీ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అంజనూరి రాజేష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, సీనియర్ నాయకులు రఫీక్, బాలరాజ్ గౌడ్, స్వామి, ప్రభాకర్, జానీ, జహీర్, చందు యాదవ్, శంకర్ నాయక్, రాములు నాయక్, పెంటయ్య పాల్గొన్నారు. శ్రీమతి పెద్దలు సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆమె నాయకత్వంలోనే ఆ రోజు ఏదైతే కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు మాట ఇచ్చిందో అదే మాట మీద ఈరోజు కూడా ఖచ్చితంగా మేడం గారు నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే విజయోత్సవ ర్యాలీలు మనం సంవత్సర విజయోత్సవ ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే 6 గ్యారంటీలు మనం చెప్పామో అది మేడం గారి నాయకత్వంలో మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే అది ప్రజలకు చేరుతాయి ఉన్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు జరగబోయే ఇదే జయంతి వరకు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికీ రుణమాఫీది కానీ, బస్సుది కానీ, విద్యుత్తు కానీ అనుకున్న దాంట్లో ఇప్పుడు మెరుగైనటువంటి సాధ్యమైనటువంటి నియోజకవర్గాలలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు సోనియా గాంధీ నాయకత్వంలో. కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది. బడుగు బలహీన వర్గాలకు కూడా ఇదే జన్మదినం సందర్భంగా ఇల్లు అనేది కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి సోనియా గాంధీ నాయకత్వంలో మా ప్రియతమ నేత మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు పోతాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటాం. ఖచ్చితంగా మా నాయకత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి సోనియా మేడం కూడా ఆరోగ్యంగా నిండుగా 100 ఏళ్ళు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ సందర్భంగా, అలాగే తెలంగాణ ఇచ్చిన దినం ఈరోజు మన 2009లో తెలంగాణ ప్రకటించిన దినం డిసెంబర్ 9. అదే రోజు మన సోనియా గాంధీ గారి జయంతి ఉండడం చాలా అదృష్టకరం. ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి అంటే ఎవరో కాదు, ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ ఆశీర్వాదంతో తెలంగాణ రావడం జరిగింది. కానీ ఈనాడు కొంతమంది నాయకులు మేమే తెచ్చినా అని చెప్పుకుంటారు. కానీ ఆ రోజు పార్లమెంట్లో కొంత ఇబ్బంది అయినా కూడా సోనియా గాంధీ గారు గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చిన దేవత. ఇప్పటికైనా తెలంగాణకు అన్ని హక్కులు సోనియా గాంధీ గారికే ఉంటాయి. అలాగే రానున్న కాలంలో కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యం అలా తీసుకెళ్తున్నాము. ఎలాగైతే మాటిచ్చామో 6 గ్యారంటీలు కంపల్సరీ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు 70% కంప్లీట్ అయినాయి. ఏదో 2-3 ఒక మహాలక్ష్మిలో 2,000 రూపాయలు, అలాగే రైతు భరోసా కొంచెం 2 లక్షల రూపాయలు దాటిన వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. ఆ రైతు భరోసా ఇచ్చేస్తాం. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఏం చేతగాక ఈరోజు మా మీద సంవత్సరం లోపలనే మా మీద బట్టగాలు చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం వరకు కంపల్సరీ అన్నట్టుగా మేము టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరికీ చెల్లుమనేటట్టు సంక్షేమ కార్యక్రమాలని మేము ప్రవేశపెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరం కూడా కలిసి గౌరవశ్రీ సోనియమ్మ గారి బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి తాను ఆరోగ్యంగా ఉండి ఇంకా చాలా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె
ఆశయ సాధన మేరకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా తాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్యారెంటీలు ఏవైతే మాట ఇచ్చిండో వీటిని ప్రజలకు సంవత్సరమే అయింది కాబట్టి ఇంకా కూడా మనం అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి, చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తక్కువ సమయంలోనే రుణమాఫీ జరగడం జరిగింది. ఇళ్ళ కోసం కానీ సర్వే చేయడం జరుగుతుంది. బస్సు కూడా అప్పుడే బస్సు రావంది. మన కరెంటు చూస్తే అది కూడా సాగుతుంది. ఇంకా ముందుకు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. మీరు అభివృద్ధి చేసి చూపించాలని బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంవత్సరమే అయింది టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు మతి భ్రమించి అన్ని ధర్నాలు రాస్తారోకోలు చేయడము చాలా బాధాకరం. రైతుల పక్షాన కూడా వడ్లు కొనుగోలు తొందరగా చేసినందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులము రైతులం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన జాతీయ నాయకురాలైనటువంటి కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో ఈరోజు ఆమె జన్మదినానికి నార్సింగి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడ సమకూరి ఈరోజు ఆమెకు జయంతిని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఆమె ఇంకా భవిష్యత్తులో చాలా కాలం ఉండి 100 సంవత్సరాలు జీవించి ఆమె ఇంకా భారతదేశానికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ కాంగ్రెస్ కార్యకర్తలంతా